రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు కాలనీల్లో పెద్ద ఎత్తున అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగం మనం భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా 1950లో ప్రకటించుకున్నాం. భారత రాజ్యాంగం భారతదేశానికి ఒక లిఖిత రాజ్యాంగాన్ని ఇచ్చింది. భారత రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ సమానమైనటువంటి బాధ్యతలు, హక్కులు ఇచ్చింది. విద్యా స్వాతంత్రపు హక్కు, సమానత్వపు హక్కు, భావపత్తన స్వేచ్ఛ హక్కు, ఇలాగ అనేక రకాలైనటువంటి ప్రాథమిక బాధ్యతలను కూడా ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఈ 79 సంవత్సరాల్లో అనేక రంగాల్లో భారతదేశం ముందుకు వెళ్ళింది. అది అక్షరాస్యత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వైద్యం, విద్య, ఆర్థికం, అనేక రక్షణ రంగం, న్యాయరంగం, అనేక రంగాల్లో ఈ దేశం పురోగతిని సాధించింది. అయినప్పటికీ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించినటువంటి మౌలికమైనటువంటి కొన్ని మార్పులు ఇంకా ఈ దేశంలో రావాల్సినటువంటి అవసరం ఉంది. అది ముఖ్యంగా ఈ దేశంలో అత్యంత వెనుకబడినటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కావచ్చు, షెడ్యూల్డ్ క్యాస్ట్ కావచ్చు, అలాగే ఓబీసీలు కావచ్చు, అలాగే వ్యవసాయ కూలీలు కావచ్చు, వీళ్ళ యొక్క మౌలిక జీవన విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ నిజమైనటువంటి మార్పులని మనం తెచ్చుకోగలిగినప్పుడే భారత రాజ్యాంగం యొక్క నిజమైనటువంటి లక్ష్యం నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంత్యుత్సవాలు ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉదయం నుంచి కూడా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున అంబేద్కర్ గారు భారతదేశంలో ఈ కుల నిర్మూలన జరగాలి, అంతటాన్ని తను పోవాలి, అప్పుడే ఈ సమాజంలో అసమానతలు తగ్గుతాయని చెప్పేసి భావించారు. అలాగే ప్రపంచంలో ఇద్దరు మేధావులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అట్లాగే కారల్ మార్క్స్ గారు, ఈ ప్రపంచంలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ వ్యవస్థ పోవాలంటే వర్గ పోరాటం ద్వారా ఆ యొక్క సమానత్వం ఏర్పడిందని చెప్పి ఇద్దరు ప్రపంచ మేధావులు అనేక రూపాల్లో ఈ భారతదేశం గురించి, ప్రపంచాన్ని గురించి అధ్యయనం చేసినటువంటి మేధావులు, వారి యొక్క ఈ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతిని ఘనంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జయంతి సభల్లో ప్రజలు పాల్గొని అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని, వారు మన ముందుంచినటువంటి కర్తవ్యాల్ని మనం అందరం కూడా ఆచరించి ఈ సమాజానికి మంచి సమాజం, మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.